హాయ్, దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 40. అవంతిక భోజనం చేయలేదు అని చెప్పి రాత్రి 10 గంటలకి భోజనం ప్లేట్ తీసుకొని అవంతిక రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్. అప్పటికి బుక్కులో ఏదో రాస్తూ కనిపించింది అవంతిక టేబుల్ దగ్గర కూర్చొని. కూతురేమో హాయిగా నిద్రపోతూ ఉంది. బెడ్ పైన కూతుర్ని ఒకసారి సంతోషంగా చూసుకొని అతడు వచ్చినట్టుగా చిన్నగా దగ్గాడు ఆర్యన్. ఏ లోకంలో ఉందో అసలు ఈ లోకంలో లేనట్టుగా ఉంది. ఏదో రాస్తుందనే కానీ తన ఆలోచనలు ఇక్కడ లేవు అని అర్థమైన ఆర్యన్ మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ అవంతిక దగ్గరికి వెళ్ళి భోజనం ప్లేట్ ఆమె ముందు పెట్టాడు. వద్దు సుశీల, ఇప్పుడు తినాలని లేదు, తీసుకెళ్ళిపో అని అంది అవంతిక ఆ ప్లేట్ ఎవరు తీసుకొచ్చారో చూడకుండానే. అయినా అక్కడి నుండి ఆ ప్లేట్ తీసుకొచ్చిన మనిషి కదలకపోవడంతో తీసుకెళ్ళిపో సుశీల, చెప్తున్నాను కదా నాకు అవసరం లేదు అని. ఆ ప్లేట్ పక్కకు పెట్టాలి అని చూసింది కానీ ఆ ప్లేట్ని ఆర్యన్ చేయి గట్టిగా పట్టుకోవడంతో ఆర్యన్ చేతిని చూసి అర్థమైపోయింది అవంతికకి వచ్చింది ఎవరు అని. వెంటనే అతడిని చూడాలి అనిపించినా కూడా ఆ ఆలోచన అణుచుకుంటూ, ఇలా పరాయి వాళ్ళ రూమ్లోకి రావడం సభ్యత కాదు అని తెలియదా మీకు? ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంది అవంతిక తన బాధని కోపాన్ని తన లోపల అణిచివేసుకుంటూ. కనీసం చూడాలని కూడా లేదా నన్ను అన్నాడు ఆర్యన్. మీరెవరు అని మిమ్మల్ని చూడాలనని అంది అవంతిక. ఇటు చూసి మాట్లాడవే, 5 సంవత్సరాలు అవుతుంది నేను ఇంత దగ్గరగా చూసి, ఒక్కసారి నన్ను చూసి మాట్లాడు అవి అన్నాడు ఆర్యన్. అవి అన్న పేరుకి అవంతిక తన ఫీలింగ్స్ అన్నీ అణిచివేసుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని, ఇలాంటి ముద్దు పేర్లు పెట్టి పిలవకండి, నాకు నచ్చదు. ముందు ఆ ప్లేట్ తీసుకొని మీరు బయటికి నడవండి. 4 రోజులు గెస్ట్గా ఇంట్లో ఉంటాను అన్నారు, ఉండండి. మీ పని మీరు చూసుకొని వెళ్ళిపోండి. అంతేకాని నాతో మాట్లాడాలు లాంటివి చేయకండి. ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంది అవంతిక కాస్త గొంతు పెంచి. నన్ను చూసి మాట్లాడవే, వెళ్ళిపోతాను అని ఆర్యన్ కూల్గా మాట్లాడుతూ ఉండడంతో తిక్కలేచిన అవంతిక చైర్ని వెనక్కి విసురుగా నెట్టి ఆర్యన్ ముందు నిలబడి, చెబితే వినబడట్లేదా మీకు? ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? ఎందుకు ఇలా విసిగిస్తున్నారు నన్ను? ఇలా పరాయి వాళ్ళ రూమ్లోకి ఇంత అర్ధరాత్రి పూట రాకూడదు అన్న మినిమం సెన్స్ కూడా లేదా? ముందు మీరు బయటికి నడవండి అంది అవంతిక ఆర్యన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అవంతిక అరుపుకి మిథిల చిన్నగా కదిలి మళ్ళీ ఒకవైపుకు తిరిగి పడుకోవడంతో ఆర్యన్ కూతుర్ని ఒక్కసారి చూసి, ఎందుకలా కాకిలా అరుస్తున్నావు? పాప చూడు, నీ వల్ల డిస్టర్బ్ అవుతుంది, నీ వాయిస్కి కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా. ఇంకా నోరు పెరిగింది తప్పితే తగ్గలేదు. ఇంకా రాక్షసిలా తయారయ్యావు కదా అన్నాడు ఆర్యన్ అవంతిక కళ్ళల్లోకి చూస్తూనే. నేను ఎలా అయినా తయారవుతాను, మీకు అది అనవసరం. ముందు ఇక్కడ నుండి నడవండి అని అవంతిక ఇంకొకసారి కసురుకోగానే ఎడమ చేతితో ఆమె నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా ఆమెను హత్తుకున్నాడు ఆర్యన్. అతడు చేసిన పనికి అవంతిక షాక్ అయ్యి కోపంగా అతడిని చూస్తూ ఉంటే ఇంకొక చేయి కూడా ఆమె చెంప కింద వేసి ఆమె బుగ్గన సున్నితంగా నిమురుతూ, మర్చిపోయావా నన్ను అన్నాడు చాలా అంటే చాలా స్లో వాయిస్లో. అసలు మీరెవరని మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అంది అవంతిక అప్పటికే కళ్ళల్లో ఊరిన కన్నీళ్ళని బయటికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తూ. నేనెవరో నీకు తెలియదా అన్నాడు ఆర్యన్ అదే నెమ్మది అయిన స్వరంతో. తెలియదు, మీరెవరో నాకు తెలియదు అని అంది అవంతిక మొహం పక్కకి తిప్పుకొని. అది నన్ను చూసి చెప్పవే, అలా అటు ఇటు ఎందుకు చూస్తావు అన్నాడు భార్య మొహాన్ని మళ్ళీ అతడి వైపుకి తిప్పుకుంటూ. అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలుగా పెంచుకున్న ధైర్యం అంతా కూడా ఒక్కసారిగా ఆమెలో నుండి వెళ్ళిపోయింది. కోపం, బాధ, ఉక్రోషం అన్నీ ఒక్కటి వెంట ఒకటి ఆమెలోకి ప్రవేశించాయి. అసలు అతడిని ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత ఇంత దగ్గరగా అతడిని చూస్తున్నందుకు అతడు ఆమెను వద్దు అనలేదు. పిల్లల్ని వద్దు అన్నాడు కానీ ఆ పిల్లల్ని అవంతిక వద్దు అనుకోలేదు. ఆర్యన్ని వద్దు అనుకుంది. ఎవరేం చేసినా ఎలా జరిగినా 5 సంవత్సరాల దూరం ఇద్దరి మధ్యలో వచ్చేసింది. అతడిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అవంతికకి.
5 సంవత్సరాల కోపం తీసి ఒక్కసారిగా అతడి చెంప మీద గట్టిగా కొట్టింది అవంతిక. కనీసం అతడు మొహం కూడా పక్కకి తిప్పుకోలేదు. ఆమె చేతివేళ్లు అతడి చెంప మీద ముద్రగా పడ్డా కూడా దానికి అతడు అర్హుడు అని బాగా తెలుసు. అది ఆ ఒక్క చెంప దెబ్బతో పోదు అని కూడా తెలుసు. ఏం చేస్తే పోతుందో అని కూడా తెలియదు అతడికి. కానీ భార్యతో మాట్లాడకుండా ఉండలేక తను 2 రోజులుగా భోజనం చేయలేదు అని తెలిసి తన దగ్గరికి వచ్చాడు. తను ఈ శిక్షకి అర్హుడే. ఆ ఒక్క దెబ్బతో అతడు చేసిన పాపమైతే తీరిపోయేది కాదు. అది అతడికి కూడా బాగా తెలుసు. ఒక్క దెబ్బతో పోతుందా నీ కోపం అన్నాడు ఆర్యన్ సూటిగా అవంతిక కళ్ళల్లోకి చూస్తూ. ఒక్క దెబ్బతో నువ్వు చేసిన పనులు మర్చిపోతాను అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోతాను అనుకుంటున్నావా? జీవితాంతం నిన్ను క్షమించలేను. నువ్వు మాట్లాడిన మాటలకి అర్థమైందా? పైగా నాతో ఇంత ధైర్యంగా నువ్వెలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నిన్ను జీవితంలో చూడకూడదు అనుకున్నాను. కానీ మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చావు. ఏదో పనుందని చెప్పావు. అది చూసుకొని వెళ్ళు. అంతేగాని నాతో మాటలు కలపకు. అలాగే నా కూతురుతో కూడా మాట్లాడకు. అర్థమైందా? దాన్ని కడుపులో ఉన్నప్పుడే వద్దు అన్నవాడివి. ఇప్పుడు దానితో ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు? అది ఎవరనుకొని మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఇలా ప్రశాంతంగా చాలా సంతోషంగా బతుకుతున్నాం. మళ్ళీ మా లైఫ్లోకి వచ్చి మా జీవితాన్ని అల్లాకల్లోలం చేయకు. నీ జీవితంలోకి నేను ఒక్కసారి వచ్చినందుకే నా బతుకు ఇలా ఏటవు కాకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చావు. ఏం చేద్దామని మమ్మల్ని అని అంది అవంతిక కన్నీళ్లు కారిపోతుంటేనే ఆర్యన్ని ప్రశ్నిస్తూ. నువ్వు నా భార్యవి అనుకొని నీతో మాట్లాడుతున్నాను. తను నా కూతురు అనుకొని మాట్లాడుతున్నానే. మన మధ్య ఉన్న బంధం ఇదే కదా అన్నాడు ఆర్యన్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను ఆర్యన్ గారు. మీకు భార్య అని నేను ఇప్పుడు గుర్తొచ్చానా? అది కూతురని మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? అది కడుపులో పడ్డ రోజే అప్పుడు మీ బిడ్డ అని గుర్తుకు రాలేదా? దాన్ని కడుపులో ఉండగానే చిదిమేయమన్నప్పుడు అది మీ కూతురు అని గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రమే ఎందుకు మీ కూతురు అని గుర్తొచ్చింది మీకు అని కళ్ళు ఎర్ర చేసింది అవంతిక. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నా భార్యవి. తను నా కూతురేనే. ఇంకా ఆ రోజు ఎలా మాట్లాడావో ఇప్పటికీ అలానే మాట్లాడుతున్నావు. కానీ నా వైపు నుండి ఏం జరిగింది, అసలు ఎందుకు వీడిలా మాట్లాడాడు అని నా వైపు నుండి ఆలోచించడం లేదు కదా. నీ వెర్షన్ మాత్రమే నీకుంది. కానీ నా గురించి 5 సంవత్సరాలలో ఒక్కసారైనా ఆలోచించావా? నేను ఎందుకు అలా చేశానని అనుకున్నావా? లేదు. వీడి పీడ విరగడైపోయింది. నా కూతురు నేను సంతోషంగా బతికితే చాలు అనుకున్నావు కదా అన్నాడు ఆర్యన్. ఆర్యన్ మాట్లాడిన మాటలకి ఇంకొకసారి అతడి చెంప మీద కొట్టి, నేను నిన్ను గుర్తు చేసుకోలేదా? నువ్వు నాకు గుర్తు రాలేదా? ఎలా మాట్లాడగలుగుతున్నారు ఆర్యన్ గారు మీరు ఇలా అంది అవంతిక. మీకు నేను గుర్తులేను. అంతేకాని ఈ 5 సంవత్సరాలలో ఎన్ని రోజులు ఉన్నాయో, ఎన్ని గంటలు ఉన్నాయో, ఎన్ని నిమిషాలు ఉన్నాయో, ఎన్ని సెకండ్స్ ఉన్నాయో, ఆ ప్రతి ఒక్క సెకండ్ నా మనసులో, నా మెదడులో, నా చేసే ప్రతి పనిలో, నేను ఆలోచించే ప్రతి ఆలోచనలో మీరే ఉంటారు. నేను లేచిన మొదలు నా మొదటి ఆలోచన మీరే అయితే పడుకునే ముందు కూడా నా చివరి ఆలోచన మీరే అవుతారు. నా కూతురు అది. నా కూతురు కాదు, రాక్షసి. అచ్చం ఎలా ఉందో చూసారా? అచ్చం మీరే అది. దాన్ని చూస్తూ కూడా నేను మిమ్మల్ని ఎలా మర్చిపోగలను ఆర్యన్ గారు? అది ఏ పని చేసినా మీలాగే. అది నన్ను కొట్టినా మీలాగే. అది నన్ను తిట్టినా మీలాగే. ఆఖరికి అది తినడం కూడా మీలాగే. చదవడం మీలాగే. అది చేసే ప్రతి పనిలో మీరే కనిపిస్తారు. అలాంటిది నేను ఎలా మిమ్మల్ని మర్చిపోగలను చెప్పండి? అసలు మిమ్మల్ని మర్చిపోయేలాగా నన్ను ప్రేమించారా? నన్ను జీవితాంతం వదలను అన్నట్టుగా ఎవరికి పంచని ప్రేమను నాకు పంచారు మీరు. ఒక్కసారిగా ఆ ప్రేమను వదిలేశారు. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కడుపుతో ఉన్నాను అన్న ధ్యాస కూడా లేదు మీ భార్య పైన మీకు. నేను వెళ్తున్నాను అంటే చూస్తూ ఊరుకున్నారే తప్పితే నన్ను ఆపారా? కడుపులో పడ్డ బిడ్డని అప్పుడే కరిగించేస్తాను అన్నారు. ఏ తల్లికైనా ఎలా ఉంటుంది? అవ్వక నాకు పిల్లలు అయ్యారు. పిల్లలు అవ్వక ముందు పిల్లలు వద్దు అన్నారు. నాకు పిల్లలు కాకపోయినా నేను అలాగే మీతో కలిసి బతికేదాన్నేమో. కానీ నా కడుపులో పడ్డ బిడ్డను చంపేయమన్న రోజే మీ మీద ప్రేమ చచ్చిపోయింది నాకు. కానీ పిచ్చి మనసు మన మాట వినదు కదా.
మీరు పంచిన ప్రేమను గుర్తు చేస్తూనే ఉంది, మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంది. అయినా వాటిని భరిస్తూ ఇక్కడి వరకు నెట్టుకు రాగలిగాను మీ ఆలోచనలతోనే, మీ ఊహలతోనే. ఇవన్నీ భరించడం నా వల్ల కాదు ఆర్యన్ గారు. మీకు దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నాను. నన్ను అలాగే ఉండనివ్వచ్చు కదా. ఎందుకు మళ్ళీ మా లైఫ్లోకి వచ్చి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అలా చేయడానికి మీ కారణాలు మీకు ఉండొచ్చు, మీ అవసరాలు మీకు ఉండొచ్చు, మీ ఆలోచనలు మీకు ఉండొచ్చు. అవన్నీ నాకు అనవసరం. ఆఖరికి అది ఎంత పెద్ద విషయమైనా నా బిడ్డ కన్నా ఎక్కువ కాదు. మీకు కూడా అంతే. మన పిల్లల కన్నా ఎక్కువ ఏ విషయమైతే నేను పట్టించుకోను. అది ఎంత పెద్దదైనా సరే మీ కారణాలు నాకు అనవసరం. చేసింది చేశారు, ఇక అంతే. విడిపోయి దూరంగా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను మీకు దూరంగానే ఉండాలి అనుకుంటున్నాను. నేను మీ లైఫ్లోకి రాను, మీరు నా లైఫ్లోకి రావద్దు. నేను ఇలా నా కూతురితో చాలా ప్రశాంతంగా బతుకుతున్నాను. నన్ను అలాగే ఉండనివ్వండి. మళ్ళీ మీరు నా జీవితంలోకి వచ్చి వేరే వేరే కొత్త సమస్యలు సృష్టిస్తే ఇక నేను బతకలేను. నా కూతుర్ని చూసుకునే బతుకుతున్నాను ఇన్ని రోజులు. ఇప్పుడు అలా కూడా లేకుండా చేయకండి. దయచేసి నన్ను ప్లీజ్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్యన్ గారు, నేను మీ దగ్గర ఉండలేకపోతున్నాను. కనీసం మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత ఆర్యన్ గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు నాకు అలాగే గుర్తొస్తున్నారు. నాకు మళ్ళీ మీ మీద ప్రేమ పుట్టడం నాకు నచ్చట్లేదు. నాకు నేనే నచ్చట్లేదు. ఇంత పెద్ద అన్యాయం నాకు చేశారు మీరు. అయినా కూడా మిమ్మల్ని చూస్తే నాకు మళ్ళీ ప్రేమ పుట్టుకొస్తుంది. అదంతా నచ్చట్లేదు. అసలు మిమ్మల్ని మళ్ళీ ప్రేమిస్తున్నాను అని నాకు నేనే నచ్చట్లేదు. వెళ్ళిపోండి ఆర్యన్ గారు, మీకు దండం పెడతాను అని అవంతిక ఆర్యన్కి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది మోకాళ్ళ మీదకి జారి. ఇంకా ఉంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఘన స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.